ఆ రోజు ఆఫీస్లో చాలా పనుంది. సమయం రాత్రి 10 గంటలు దాటిపోయింది. ఆఫీసంతా నిర్మానుష్యంగా ఉంది. కేవలం బాస్ క్యాబిన్లో మాత్రం లైట్ వెలుగుతోంది. నేను ఫైల్స్ సర్దుకుంటుండగా బాస్ నుంచి ఫోనొచ్చింది. నేహా, ఒక్కసారి నా క్యాబిన్లోకి రా, నీతో ఒక ముఖ్యమైన పనుంది అన్నారు. బాస్ గొంతులో ఏదో తెలియని గాంభీర్యం ఉంది. నేను వణుకుతూ లోపలికి వెళ్లాను. నేను లోపలికి వెళ్లగానే బాస్ కుర్చీలోంచి లేచొచ్చి మెల్లగా వెనక తిరిగి తలుపు గడియపెట్టారు. నాకొక్కసారిగా గుండె ఆగిపోయినంత పనైంది. సార్, తలుపెందుకు వేశారు? పనుంటే ఇప్పుడే చెప్పండి, నేనింటికి వెళ్ళాలి అని భయంతో అన్నాను. బాస్ నవ్వుతూ నా దగ్గరికొచ్చారు. భయపడుకు నేహా, ఈ రాత్రికి నువ్వు నాకు సహకరించాలి. ఒక్కసారది నీ లోపలికి వెళ్ళిందంటే రేపట్నుంచి నీకు ఏ నొప్పి ఉండదు అని తన టేబుల్ డ్రాయర్లోంచి ఒక పొడవైన నల్లటి వస్తువును తీశారు. ఆ వస్తువునుంచి చిన్నగా శబ్దం వస్తోంది. బాస్ నన్ను తనవైపు లాక్కున్నారు. వాడివేడి శ్వాస నా ముఖానికి తగులుతోంది. నువ్వు ఆ టేబుల్ మీద వంగిపడుకో, నేను దీన్ని నీ వెనకనుంచి లోపలికి పంపిస్తాను అన్నారు. నా కళ్లలో నీళ్లు తిరిగాయి. సార్, ప్లీజ్ వద్దు సార్, ఎవరైనా చూస్తే బావుండదు అని ఏడ్చేశాను. కాని బాస్ వినకుండా నా మీద వంగి ఆ వస్తువుని నా నడుము దగ్గర పెట్టి ఒక్కసారిగా లోపలికి తోశారు. అబ్బా, నొప్పి పెడుతోంది సార్, వదిలేయండి అని నేను మెలికలు తిరిగిపోతున్నాను. బాస్ మాత్రం ఆగడం లేదు. ఇంకొంచెం, ఇంకొంచెం లోతుగా, అది నీ లోపలి నరాల వరకు వెళ్ళాలి అని తన శక్తంతా ఉపయోగించి నామీద ఒత్తిడి చేస్తున్నారు. ఆ వస్తువు నా చర్మానికి తగులుతుంటే నా ఒంట్లో ఒక రకమైన విద్యుత్ ప్రవహించినట్టు అనిపించింది. అలా ఒక 10 నిమిషాలు ఆ చీకటి క్యాబిన్లో మేమిద్దరం ఆ వస్తువుతో ఏదో చేస్తూనే ఉన్నాము. మరుసట్రోజు ఉదయం బాస్ మొహం చూడాలంటే నాకొకలాంటి సిగ్గుగా ఉంది. నేను ఆఫీస్కి రాగానే బాస్ తన అసిస్టెంట్ చేత నాకు కబురు పంపారు. నేహా, బాస్ నిన్ను తన పర్సనల్ రెస్ట్ రూంలోకి రమ్మంటున్నారు, చాలా అర్జెంటంట అని చెప్పాడు. నేను వణుకుతూ వెళ్లాను. బాస్ అక్కడ ఒక తెల్లటి బాక్స్ పట్టుకుని కూచునున్నారు. నన్ను చూడగానే బాస్ లేచొచ్చి మళ్లీ తలుపు గడియపెట్టారు. నేహా, రాత్రి మనం చేసిందొకెత్తు, ఇప్పుడు నేను చేసేది ఇంకొకెత్తు. ఇది చేస్తేనే నీ బాడీలో ఉన్న ఆలసట పూర్తిగా పోయి నీకు అసలైన కిక్కొస్తుంది అని ఆ బాక్స్లోంచి ఒక పొడవైన నల్లటి వస్తువును తీశారు. దానినుంచి తెల్లటి పొగలొస్తున్నాయి. బాస్ నా దగ్గరికొచ్చి, నువ్వు సోఫాలో కూర్చో, నేను దీన్ని మెల్లగా నీ లోపలికి పంపిస్తాను అని నా ముఖం పట్టుకొని తనవైపు తిప్పుకున్నారు. నా గుండె వేగం పెరిగింది. సార్, పొద్దున్నే మళ్ళీ ఏంటి సార్ ఇది అనన్నాను. బాస్ వినకుండా, సిగ్గుపడకు, మొదట కొంచెం ఘాటుగా ఉన్నా ఒక్కసారి అది నీ లోపలికి వెళ్ళిందంటే ఆ హాయే వేరు అని నా మీద వంగి నన్ను అదిమి పట్టుకున్నారు. బాస్ ఆ వస్తువుని నా పెదవుల దగ్గరికి తెచ్చారు. దానినుంచి వచ్చే ఆ వేడి పొగలు నా గొంతు వరకు వెళ్తుంటే నాకు ఊపిరాడటం లేదు. అబ్బా, కాల్తోంది వదిలేయండి అని నేను మెలికలు తిరిగిపోతున్నాను. బాస్ మాత్రం ఆగడం లేదు. ఇంకొంచెం, ఇంకొంచెం లోతుగా, అది నీ లోపలి వరకు వెళ్ళాలి అని ఆ వస్తువుతో ఏదో చేస్తూనే ఉన్నారు. నా ముఖం ఎర్రగా మారిపోయింది. కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. అలా ఒక 10 నిమిషాలు ఆ గదిలో మేమిద్దరం ఆ వస్తువుతో కుస్తీ పట్టాం. అప్పుడే మేనేజర్ గారు తలుపు కొట్టి లోపలికొచ్చారు. లైట్ వేసి చూస్తే ఏముంది? అక్కడున్నది మరేంటో కాదు, ఒక కాఫీ మేకర్ మిషన్ మరియు స్ట్రా. అసలు విషయమేంటంటే, రాత్రి నేను ఆఫీస్లో లేట్ వరకు పనిచేశాను కాబట్టి నాకు విపరీతమైన తలనొప్పి మరియు నీరసం ఉంటాయని బాస్కి తెలుసు. అందుకే ఆయన తన పర్సనల్ గదిలో ఉన్న బ్లాక్ కాఫీ మిషన్తో నాకొక స్ట్రా ద్వారా హాట్ కాఫీ ఇస్తున్నారు. ఆ స్ట్రా పొడవుగా ఉండడం వల్ల, ఆ కాఫీ వేడిగా ఉండడం వల్ల నేను ఇంకేదో అనుకొని అంతలా టెన్షన్ పడ్డాను. ఆ కాఫీ తాగిన తర్వాత నా నీరసం అంతా మాయమైపోయింది. నేను నిజంగానే సుఖపడ్డాను, రిలీవ్డ్. మేనేజర్ గారది చూసి, ఏంటయ్యా బాస్గారు, సెక్రటరీ గారికి స్పెషల్ కాఫీ ఇస్తున్నారా అన్నవ్వారు. బాస్ మాత్రం, చూశావా నేహా, నా దెబ్బ ఎలా ఉంటుందో, ఇక త్వరగా వెళ్ళి పని మొదలుపెట్టు అని కన్నుగీటి నవ్వారు. ఆ ఆఫీస్ రెస్ట్ రూంలో నేను పడ్డ టెన్షన్కి నాకే సిగ్గువీసి